गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ బంధువులందరికీ ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, శ్రీ చాతుర్మాస్యం ప్రారంభమైంది. పరమ పవిత్రమైనటువంటి కాంచీ నగరానికి దరిదాపులలో ఓరికై అనేటువంటి గ్రామమునందు కాంచీ పరమాచార్య స్వాముల వారు ఎక్కడైతే చాతుర్మాస్యాన్ని చేశారో, శ్రీ జయేంద్ర స్వాముల వారు ఎక్కడైతే చాతుర్మాస్యం చేశారో, అట్టి పవిత్రమైన ప్రదేశంలో మణిమంటపము అనేటువంటి గొప్ప వైభవమైనటువంటి దేవాలయం ఏర్పడింది. అందులో పూజింపబడేవారు ఎవరు? శ్రీ కాంచి కామకోటి పరమాచార్యుల వారు. ఆత్మీయులారా, ఈ దేశంలో గురువు కోసమే అంత గొప్పదైనటువంటి దేవాలయం అనేటిది చూస్తున్నాం మనం. ఎంత వైభవంగా ఉందంటే దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారు. పురాతనమైనటువంటి శైలిలో, దేవాలయ శైలిలో కట్టారు. శ్రీ గణపతి స్థపతి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. అది చాలా చక్కనైన దేవాలయం. అట్టి పరిశుద్ధమైనటువంటి ఆ ప్రదేశంలో ఇరువురు ఆచార్యులు చాతుర్మాస్యాన్ని లోకక్షేమం కోసం చేస్తున్నారన్నమాట. ఆత్మీయులారా, ఈ యొక్క చాతుర్మాస్య దీక్షల్లో సన్యాసులు ఎక్కువగా ఆచరిస్తుంటారు. సన్యాసం అనగా నేమి అనే విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పరమశ్రేష్టమైనటువంటి శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో మొదటి శ్లోకంలో భగవానుడు సన్యాసం అనగా ఏమీని తెలియజేస్తున్నారు అన్నమాట. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసియు యోగియు అగును. అంతేకాని అగ్నిహోత్రమును వదిలినవాడు కానీ కర్మలను విడిచినవాడు కానీ సన్యాసియు యోగియు ఎన్నటికీ కానేరడు. ఇది శృతివాక్యం అండి. చాలా చక్కగా చెప్తున్నారు భగవానుడు. అనగా సన్యాసనమా కేవలం అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టేశాను, కాషాయంబరాలు ధరించాను అంత మాత్రం కాదు. యోగి అయిన వారు కర్మలను విడిచిపెట్టి ఏకాంతంలో ఏ కొండ గుహలోనూ ఉండేవాడు కాదు అని అర్థం. అవన్నీ బాహ్య చిహ్నములు. ఇంత మాత్రం చేతి ఎవరు సన్యాసులు కారు, యోగులు కానీ కారు. లోకవాసం నశించాలి, సంగము తొలగవలను, ఫలాపేక్ష వీడవలను, బాహ్యంతో పాటు అంతరంగమును కూడా మారవలెను. అప్పుడు వారే నిజమైన సన్యాసులు, యోగులు అని భగవానుడు చక్కగా ఉపదేశించాడు. ప్రస్తుత విషయానికి వస్తే శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం
ఆదిగురు శంకరులు వారు సుప్రతిష్టం చేసినటువంటి మహాపీఠం అది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు పరమహంస పరివ్రాజక జీవితాన్ని పిన్న వయసులో ప్రారంభించారు. గురు అన్వేషణ కోసం నర్మదా నదీ తీరం వెళ్ళి గోవింద భగవత్పాదుల వారిని దర్శించి వారి దివ్య ఆశీస్సులు పొంది సత్య మార్గాన్ని, ఆత్మతత్వాన్ని బోధించడానికి పయనించి ఈ భారతదేశం అంతటినీ కూడా కాలినడకతో సంచారం చేశారండి. అదేవిధంగా అదే త్రోవలో వారి యొక్క అంతేవాసులందరూ కూడా నేడు 71 పీఠాధిపతుల వరకు అని చెప్పాలి. మనం చూసిన వారి శతాబ్దంలో శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు వారు. శాస్త్రం ఏం చెప్తుంది సన్యాసులకు? యతీశ్వరులు కరతల భిక్ష తరుతల వాసహ అన్నారు. అది వారి నియమం. అందుకే వారిని పరమహంస పరివ్రాజకులు అని అంటారు. ఎందుకోసం వీరి ఇలా సంచారం చేస్తారంటే లోకహితం, ఈ భరతావన్ని పావనం చేయడం, భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రజలలో బింబించి అందరినీ కూడా భగవత్ కరుణకు పాత్రను చేయడమే ఇందులో ప్రధాన ఉద్దేశమై ఉంది. ఆత్మీయులారా, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు చివరి క్షణం వరకు కూడా యతి నియమాలను పాటించి సర్వజ్ఞుడు అని అనిపించుకొని చివరిగా చాతురామ్నాయ పీఠమును స్థాపించి ఉన్నతోన్నతమైనటువంటి కాంచి కామకోటి పీఠంలో విరాజమానమై అక్కడ తమ అనుయాయులకు పీఠ బాధ్యతలను అప్పగించారు. పీఠ బాధ్యతలన్నీ అప్పగించారు. మహాత్రిపుర సుందరి స్వామి శ్రీ చంద్రమౌళేశ్వర పూజ అతి ప్రముఖమైన అందులో ఆ పూజాక్రమాన్ని వారికి తెలియజేశారు. ఇవన్నీ విషయాలు మనకు ఎక్కడ తెలుస్తాయి? శంకర విజయము అనేటువంటి గ్రంథాల్లో ప్రస్ఫుటంగా ఉందండి. తదనంతరం అట్టి మహోన్నత దివ్యత్వం ఈ శతమానంలో శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు వారు మహాపెరియవా అని పిలుస్తాం. వారు పిన్న వయస్సులో మఠం యొక్క బాధ్యతలను స్వీకరించారు. మరి నాటు అంటే 100 సంవత్సరాల పూర్వం మన భారతదేశం ఎలా ఉందో మనం ఒకసారి ఊహించుకోండి. ఎట్టి రవాణా సౌకర్యాలు లేవు, విదేశీ పాలన, మత కలహాలు, రాజకీయ అస్థిరత, వీటన్నిటి మధ్యన ఇటు విపరీత పరిస్థితుల నడుమ తమ యొక్క తపోమహిమ దానితో అన్ని అడ్డంకులను సులభంగా అధిగమించి ప్రతి పల్లెలోనూ ప్రజలను, దీన దళితులను వారి వద్దకే వెళ్ళి వారికి దర్శనమిచ్చి వారి బోధల ద్వారా సమస్త మానవాళిని చైతన్యవంతం చేసినటువంటి మహాపురుషుడు. వారి యొక్క అపార కరుణా వీక్షణాలను అనుభవించినటువంటి వారు. తద్వారా ఈ సమాజం ఉన్నతమైనటువంటి స్థానానికి ఈరోజు నిలిచి ఉందన్నమాట. ఆచార్యుల యొక్క తపో సంచారం అని చెప్పాలి. తద్వారా వారు వెళ్ళినటువంటి ప్రదేశములన్నీ, వాడవాడలు, గృహములు అన్నీ కూడా ప్రభావితమైనాయి. అటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా నా అనుభవానికి వచ్చినటువంటి కొన్ని ఉదాహరణలను మీతో సవినీయంగా పంచుకుంటున్నాను అన్నమాట. కాంచి మహాస్వాముల వారి యొక్క పీఠమునకు నాకు ఏర్పడినటువంటి ఆధ్యాత్మిక అనుబంధం ఇందులో మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఆత్మీయులారా, కాంచి మహాస్వాముల వారు, పరమాచార్య స్వాముల వారు తమ యొక్క అంతేవాసులైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి పీఠ బాధ్యతలను అప్పగించి చాలా సంవత్సరాలు కాంచీపురంలో శివాస్థానం తేనంబాకం అనే ప్రదేశంలో ఉన్నారు. ఇది వరదరాజస్వామి కోవెలకు చాలా దగ్గరగా ఉందండి. తర్వాత మహాస్వాములు వారికి ఏం సంకల్పం కలిగింది తెలియదు, కానీ మనందరి అదృష్టం
ఈ యొక్క దక్షిణాది ప్రాంతములని చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఆయన దాదాపుగా 85 సంవత్సరాల వయసు అప్పుడు. పూర్తి వృద్ధాప్యంలో 1978 నుండి 1984 వరకు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా మరొక్క మారు సంచరించారు. ఎందుకు ఉండవచ్చు? దక్షిణాది రాష్ట్రాల్లో గురువుల యొక్క పీఠం ఇది. గురువులు ఉన్నారు ఇక్కడ, అవతరించారు. ఉత్తరాదిలో దేవతలు అవతరించారు. ఆ ఉత్తరాదిలో ఉన్నటువంటి దేవతల్లో శ్రీరామచంద్రుడు ఈ హంపీకి వచ్చారు. ఇక్కడనే ఈ యొక్క శ్రేష్టమైన కిష్కింద వానర రాజ్యం రామాయణంలో చక్కగా వివరించారండి. ఇక్కడ సుగ్రీవునితో మైత్రి ఏర్పాటు చేశాడు హనుమ జన్మస్థానం ఇది హంపి. ఆ హంపీలో కాంచీ పరమాచార్య స్వాములు వారు 1978లో వచ్చారు. అప్పుడు నా పూర్వజన్మ సుకృతం వారిని హంపి విరూపాక్ష దేవస్థానం వెనకలు ఉన్నటువంటి శ్రీ విద్యారణ్యుల స్వాముల వారి బృందావనం దగ్గర వారిని దర్శించుకోవడం జరిగింది. వారి దగ్గర కూర్చుండబెట్టారు, నన్ను ఆశీర్వదించారు. నా యొక్క బాధలను వారితో చెప్పుకోవడం జరిగింది. అన్నీ చక్కగా విని నన్ను గాయత్రి జపం అనుష్ఠానం చేయమని ఆశీర్వదించారండి. వారి అనుగ్రహంతో మరలా నేను 2 మార్లు హంపిలో వారిని దర్శించుకున్నాను. వారి యొక్క అనుగ్రహం ద్వారా 1978 అదే సంవత్సరంలోనే నాకు ప్రభుత్వ నౌకరీ లభ్యమైంది. తర్వాత 1979లో నాకు వివాహం జరిగిందండి. ఈ విధంగా జీవితంలో స్థిరపడడం జరిగిందనమాట. మరొక ఆశ్చర్య విషయం ఏంటంటే, కాంచీ పరమాచార్య స్వాములు వారు మా తండ్రి గారు పూజ చేస్తున్నటువంటి దేవాలయం శ్రీ నగరేశ్వర దేవస్థానం అని హాస్పిటల్లో ఉంది, ముఖ్య వీధిలో. అక్కడికి మహాస్వాములు వారు వచ్చారు. ఎందుకనగా అందులో ఉన్న నవగ్రహ దేవతలు జక్కణాచారి చెక్కినటువంటి అమోఘమైనటువంటి దేవాలయం అది. అక్కడికి స్వాములు వారు వచ్చినప్పుడు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడిని. అక్కడికి వచ్చిన తర్వాత పూర్వ పరిచయంతో స్వాములు వారు అక్కడున్న వారిని అడిగారు నాగభూషణం ఎక్కడ అని. వారు నన్ను పిలిపించారు. నేను నా మరి యొక్క అదృష్టం, వారి యొక్క అనుగ్రహం అటువంటిది. పిలిపించారు, దర్శనం చేసుకున్నాను దేవాలయంలో. వారికి ఆశీర్వదించి వెళ్ళారు. అటువంటి అనుగ్రహం కరుణామూర్తులు వారు. మన దగ్గర ఏమి యోగ్యత ఉంది, మనకేం అర్హతలు ఉన్నాయి చెప్పండి. తర్వాత వారి అనుగ్రహం యొక్క అదృష్టంతో ఉద్యోగం మరియు జీవితంలో స్థిరపడడం జరిగింది. 1979 నుండి 2008 వరకు ప్రభుత్వ కంపెనీలో జాబ్ చేశానన్నమాట. 28 ఏళ్ళు ఉద్యోగం చేశాను. తదుపరి కాంచి కామకోటి పీఠాధిపతుల మహాస్వాముల వారి శతాబ్ది మహోత్సవాల్లో కూడా నేను వెళ్ళి వారిని దర్శించుకోవడం జరిగింది. వారు ఉండగానే మా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి, మా 2 కుమార్తెలతోనూ మరియు నేను కూడా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించుకోవడం జరిగింది. ఇంత వారు కల్పించినటువంటి అనుగ్రహం అని నేను ముమ్మార్లు నమ్ముతున్నాను అనమాట. తదుపరి ఇలా కాలక్రమం జరిగిపోయిన తర్వాత 2007 అనగా నేను ఉద్యోగం వదిలి ఇంట్లో కూర్చున్న సందర్భంలో 2007లో ఒక రథయాత్ర బృందం తమిళనాడు నుండి ఆరంభమైందండి. దాని ఉద్దేశం ఏంటంటే, మహాస్వాములు వారు ఏ ప్రదేశాలు సంచరించారో ఆ ప్రదేశాల్లో కలిగినటువంటి మార్పులు, ప్రజల యొక్క జ్ఞాపకాలు, వారి యొక్క అభ్యున్నతి, దీన్ని ఒక సర్వేగా చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర హోస్పేట్కి వచ్చింది. ఎందుకు? మహాస్వాములు వారు హోస్పేట్కి వచ్చారు కదా, అప్పుడు హంపీలో ఉన్నారు కదా. వారు అప్పుడు ఏర్పాటు చేసింది కదా విద్యారణ్య వేద పాఠశాల. ఆశ్చర్యం ఏంటంటే, కాలం గడిచిపోతుంది. దినమపి రజనీ సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాలః క్రీడతి గచ్చతి ఆయు తదపి నముంచతి ఆశా వాయు అని. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మహాస్వాముల వారి ఉద్దేశం ఏంటంటే, ఆచార్యులందరిది ఈ తీర్థయాత్రలు చేయడం ఒక నెపం మాత్రమే. పామరులను అజ్ఞానం తొలగించి ఆధ్యాత్మికం వైపు మరల్చడమే వారి ప్రధాన ఉద్దేశమై ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క రథయాత్ర హోస్పేట్కి వచ్చినప్పుడు వారి బృందాన్ని నేను కలవడం జరిగింది.
ఆ బృందం వారు ఎంతో ఆనందించారు. నాకు అప్పటికి 4 భాషలు వచ్చు, మీ యొక్క రథయాత్రలో మాతో పాటు రమ్మని వాళ్ళు పిలిచారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన వారు శ్రీయుత రంగన్ గౌడ్ గారు, హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు. వారిని ప్రస్తావించగా వారు అన్నారు, నీ అదృష్టం పూర్వజన్మ సుకృతం, వెళ్ళరమన్నారు. నేను ఆ రథయాత్రతో పాటు 1 సంవత్సరం పాటు ఈ 4 రాష్ట్రాలు కూడా సంచరించడం జరిగింది. అప్పుడు ఆ బృందంతో ఉన్నప్పుడు ఎన్నో సంస్కారాలు, కాంచి మహాస్వాముల వారు, కాంచి కామకోటి పీఠం గురించి అనేకమైన అనుభవాలు వారు నాకు తెలియజేయడగా నేను ఎంతో ఆనందించాను, ఆశ్చర్యపడ్డాను. వారి యొక్క మహిమలు తెలుసుకున్న తర్వాత ఇంకా ఆనందం ద్విగుణీకృతమైందనమాట. ఆత్మీయులారా, తదనంతరం సంవత్సరమైన తర్వాత వారి దివ్యన్లు ఎలా ఉంటాయని తెలుసుకోండి. ఆ రథయాత్ర చివరిలో మా పెద్ద కుమార్తె నివర్తి అరుణ యొక్క వివాహం కూడా నిశ్చయమైందండి. ఆ తర్వాత శ్రీ జయేంద్ర స్వాముల వారిని దర్శించుకోవడం జరిగింది. ఆ యొక్క బృందం రథ పరిసమాప్తి అయిన తర్వాత అప్పుడు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఎంతో ఆనందించి ఒక్కొక్కరిని సన్మానం చేస్తూ ఉన్నారు. అప్పుడు నన్ను కూడా దగ్గరికి పిలిచారు. పీఠం యొక్క సంప్రదాయ ప్రకారం ఒక శాలువను ఆశీర్వాదంగా కప్పి తర్వాత శ్రేష్టమైన మహాపాదుకలను వారి యొక్క కరకమలం ద్వారా నేను తీసుకోవడం జరిగింది. నా పూర్వజన్మ సుకృతము, నా భాగ్యం, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. నాటి నుండి నేటి వరకు మా గృహంలో వాటిని పెట్టి పూజలు చేసుకుంటూ ఉన్నాం. నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆత్మీయులారా, వారి పాదుకలు మా ఇంటికి రావడంతో కాంచి పరమాచార్య స్వాముల వారు మరొకమారు మా ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది. తదుపరి ఏం జరిగింది, కాంచి కామకోటి పీఠంతో శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఇక్కడే ఉండమని చెప్పారు. తదుపరి అనేక సంవత్సరాలు నేటి వరకు కూడా కాంచి కామకోటి పీఠంతో దివ్యమైన అనుభవాన్ని, ఆనందాన్ని నాకు వారు అనుగ్రహిస్తూ వస్తున్నారన్నమాట. తదుపరి శ్రీ జయేంద్ర సరస్వాముల వారు వేద విద్యారణ్య పాఠశాల అని చెప్పాను కదా, విద్యారణ్య వేద పాఠశాలలో ఒక పెద్ద సెమినార్ జరిగిందండి, వేద పండితులది. ఆ కార్యక్రమానికి వారు వచ్చినప్పుడు దీపావళి సందర్భం అది. మహాస్వాముల వారి యొక్క ప్రార్థించుకున్న శ్రీ జయేంద్ర స్వాముల వారిని వారు మా ఇంటికి వచ్చి మా గృహాన్ని పావనం చేశారు దీపావళి సందర్భంగా. దీపావళి రోజే ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను, మరలా నేను జ్ఞాపకం చేసుకుంటాను. తదుపరి ఆ యొక్క వసంత నవరాత్రుల్లో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు విజయ యాత్ర ప్రారంభించారు కదా. ఆ సందర్భంలో హోస్పేట్లో వచ్చినప్పుడు వారు కూడా వారి దివ్య పాదములు మా ఇంట్లో అనుగ్రహించారు. ఈ విధంగా కాంచి మహాస్వాముల వారు సంచరించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దర్శించే భాగ్యం వారు అనుగ్రహించారు. తరువాత 2008లో రథయాత్రలో పాల్గొనని అనుగ్రహించారు. తమ అంతేవాసుల ద్వారా దివ్య పాదుకులను అనుగ్రహించారు. వారిరువురు ప్రత్యక్షం శ్రీ జయేంద్ర సరస్వాములు, శంకర విజయ సరస్వాములు వారు తమ శిష్య బృందంతో పాటు మా ఇంటికి ఆగమించి మా గృహాన్ని పావనం చేశారు. నాటి నుండి నేటి వరకు ముందు కూడా మా జీవన పర్యంతం కూడా వారి దివ్య దాసులమే ఉండాలని నేను ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తుంటాను. ఆత్మీయులారా, ఈ యొక్క ఆత్మ సంయమ యోగంలో ఏదైతే మొదటి శ్లోకంలో భగవానుడు చెప్పారు కదా, మహాత్ములు అనేటువంటి వారు ఎప్పుడూ కూడా దీనజన ఉద్ధరణ, మనందరినీ కూడా ఉన్నతమైన మార్గానికి తీసుకోవడమే వారి యొక్క ఉద్దేశ్యమై ఉంటుందన్నమాట. కావున వారు అందరినీ కూడా సమాన దృష్టితోనే చూస్తారు. అందుకే ఎవడు సన్యాసి అనగా చేయదగిన కార్యమును ఫలాపేక్ష లేకుండా చేయువారు, కేవలం అగ్నిహోత్రను వదలనివాడు కానీ కాదు, మరియు అట్టి లక్షణములు కలవాడి నిజమైన యోగి కానీ కేవలం కర్మలను త్యజించిన వాడు కాదు అని ఈ యొక్క వాక్యంతో మరలా భగవాన్ శ్రీకృష్ణుని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క అమోఘమైనటువంటి యొక్క చాతుర్మాస్య దివ్య శుభ ముహూర్తాలలో మనమందరూ కూడా వారి అనుగ్రహాన్ని సంపూర్ణ పాత్రులకు అయ్యేటట్టుగా ఈ లోకాన్ని వారు అనుగ్రహించేటువంటి వారిని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ శంకర విజయ సరస్వాముల వారి దివ్య పాదపద్మములకు అత్యంత వినయంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ, 7483229249. హర హర శంకర, జై జయ శంకర. హర హర శంకర, జై జయ శంకర. హర హర శంకర, జై జయ శంకర.
शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर